పుల్లల చెరువు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తాగునీటి కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీటి సౌకర్యం లేక విద్యార్థినులు బకెట్లు పట్టుకుని రోడ్డుపైకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ విద్యార్థినులు బోరింగ్ వద్దకు వెళ్లి స్వయంగా నీళ్లు తెచ్చుకోవాల్సి రావడం అత్యంత బాధాకరమన్నారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బాలికలు బకెట్లు పట్టుకుని నీటి కోసం రోడ్డుపైకి వెళ్లే పరిస్థితి రావడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థినుల సమస్య అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే నిలదీశారు. కలెక్టర్ జేసీ విద్యాశాఖ అధికారులు ఉన్నప్పటికీ కేజీబీవీలో కనీస నీటి సౌకర్యం ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. గతంలో ఇదే పాఠశాలలో విద్యార్థినులతో చపాతీలు తయారు చేయించిన ఘటన చోటు చేసుకుందని, ఇప్పుడు తాగునీటి కోసం బాలికలు రోడ్డుపైకి పంపే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. విద్యార్థినులు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ పై విమర్శలు. తాగునీటి వంటి కనీస సౌకర్యాన్ని కూడా కల్పించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పాఠశాలల్లో గతంలో ఆహారం, పుస్తకాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. డిఎస్సీ పేపర్ లీకేజ్, పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం పలు ఆరోపణలు ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే అన్నారు. అసమర్థ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. అతనికి కొనసాగే అర్హతే లేదు. ఆ పదవిలో కొనసాగడానికి నారా లోకేష్ గారు అనర్హుడు. కేజీబీవీ స్కూల్లో తాగడానికి నీళ్లు లేక, కాలకృత్యాలు తీర్చుకోవడానికి పిల్లలకి నీళ్లు లేక బకెట్లు పెట్టి ఆడపిల్లలు దాదాపు కేజీబీవీ స్కూల్లో ఉన్న పిల్లలందరూ బయటకు వచ్చేసి వేరే దగ్గరికి వెళ్ళి ఆ బోరింగ్ దగ్గర నీళ్లు పట్టుకొని పోతున్నారు. ఎంత దుర్మార్గం, ఎంత అవమానకరం. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బాలిక రోడ్డు మీద బకెట్ పట్టుకొని తన కాలకృత్యాలు, తన అనుదిన కార్యక్రమాల కోసం నీళ్లు తెచ్చుకోవడానికి తనే వెళుతుందంటే ఇంకా అధికారులు ఎందుకు? ఏం సంకనాగడానికా? ఏం చేయడానికా అధికారులు? ఎంతమంది అధికారులు ఉన్నారు? ఆర్డబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎంవిఏ ఏం చేస్తుంది? ఈ డిపార్ట్మెంట్లన్నీ ఏం చేస్తున్నాయి? కలెక్టర్ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, విద్యాశాఖకి సంబంధించినటువంటి అంతమంది అధికారులు ఉన్నారు. వీరందరూ ఉండగా కూడా గతంలో ఆ పిల్లలతోటి చపాతీలు చేపిస్తూ ఒకసారి ఇదే విధంగా రోడ్డును పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు నీళ్ల కోసం రోడ్డు మీదకి పిల్లల్ని తిప్పుతున్నటువంటి పరిస్థితి. సిగ్గుపడండి. తాగడానికి నీళ్లు ఇవ్వలేని మంత్రి, తినడానికి బొద్దింకల కూరలు వడ్డించేటటువంటి మంత్రి, చదవడానికి బుక్స్ ఇవ్వలేనటువంటి మంత్రి, ఇచ్చిన బ్యాగులు చిరిగిపోతున్నా పట్టించుకోనటువంటి మంత్రి, డిఎస్సి పేపర్ లీకేజ్ చేసి డబ్బులు దండుకున్నటువంటి మంత్రి, డిఎస్సి పేపర్ ని తనకన్ను తోడలుడైనటువంటి వ్యక్తి ద్వారా 39 ఉద్యోగాలు స్పోర్ట్స్ లో ఏమాత్రం పథకాలు రానటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రి, 400 పోస్టులు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారంటండి. 420 పైచిలకు పోస్టులు. డిఎస్సిలో 15 లక్షలకు ఒక్కొక్కటి పోస్ట్ అమ్ముకున్నారనేటటువంటి అభియోగాలు వచ్చినా ఏమాత్రం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అసమర్థ మంత్రి ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఖచ్చితంగా నాశనం అవుతుంది. ఇమీడియట్ గా నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఇక్కడ అధికారులు కూడా హెచ్చరిస్తున్నా, తమాషాలు అయిపోయినాయి మీకు, లెక్క లేకుండా పోయింది మీకు. పిల్లలంటే బాధ్యత లేదు, వ్యవస్థల మీద పట్టు లేదు, బాధ్యతగా పని చేస్తుంది లేదు. ఏమన్నంటే తప్పించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పక్కన చేరి అతనికి వీళ్ళకి మధ్య సయోధ్య కుదిరించుకొని అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతూ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి తాయిలాలు కొట్టేస్తూ పందికొక్కుల్లాగా మెక్కటానికి మాత్రమే వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప ఈ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, పిల్లల అవసరాలకు కావాల్సినటువంటి అవసరాలు ఏర్పాటు చేయడంలో కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. మీ ఉద్యోగాలకే ఎసరు వస్తుంది, గుర్తుంచుకోండి. ఎవ్వడు కాపాడలేడు మిమ్మల్ని. ఇమీడియట్ గా ఆ యొక్క కేజీబీవీ సిబ్బంది కూడా, అధికారులు కూడా పుల్లల చెరువుకి సంబంధించి నేను మాట్లాడడం జరిగింది. సార్ మేము కలెక్టర్ గారికి కూడా చెప్పాం, వాటర్ ట్యాంకర్లు పెట్టడానికి లేదు అని కలెక్టర్ గారు చెప్పారని చెప్తుంది ఆవిడ. కలెక్టర్ గారు కూడా ఈ విధంగా వ్యవహరిస్తే ఎలాగా? కలెక్టర్ గారికి కూడా తిరగాల్సిన పని లేదా? ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి పని లేదా? మేము తీసుకెళ్లి డిఆర్సీలో, జెడ్పీలో మీటింగుల్లో మేము చెప్పి సమస్యలు చెప్తే వాటిని పట్టించుకోరు. మేము దాదాపుగా 40 బోర్లు తీసుకొచ్చి వేయించడానికి వస్తే శాంక్షన్లు ఇవ్వనివ్వరు. పోనీ మా సొంత డబ్బులు పెట్టి వేస్తాము అంటే పర్మిషన్లు ఇవ్వరు. ఎంత దుర్మార్గం. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా వారికి వసతులు కల్పించాలి. ఆ బిడ్డలకి ఆ అవమాన పరిస్థితి లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. నేను రేపు సందర్శించబోతున్నాను అక్కడ. అదేవిధంగా ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా స్కూళ్ళన్నీ సందర్శిస్తున్నా. గుడ్డి ప్రభుత్వం ఇది, చెవిటి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, కళ్ళు లేని కబోది ప్రభుత్వం. ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా
చెవుల్లో సీసం పోసుకున్నట్టుగా ఉన్నారు తప్ప స్పందించినటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి చెప్తున్నా, లేకపోతే ఖచ్చితంగా వారి మీద తిరగబడడానికి కూడా వెనకడుగు వేయం.